Good evening, all of you. Dhanik Bharat. It's a striking name. ఇప్పటివరకు మన గెస్టులు చెప్పిన చాలా పాయింట్స్ని బేస్గా తీసుకుని మేము ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాం. నేను లాస్ట్ 30 years నుంచి నేను ఇదే ఫీల్డ్లో ఉన్నాను. తెలుగు స్టేట్స్లో ఐఎమ్ వన్ ఆఫ్ ది మేజర్ రోల్ ప్లే ఇన్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే దాదాపు ఈ 30 yearsలో ఎడ్యుకేషన్ ఏ ఫేజ్లో ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయ్యింది అనేది నాకు పాయింట్ పాయింట్ చాలా క్లియర్గా తెలుసు. డెఫినెట్గా సిస్టంలో చాలా చేంజెస్ అయితే వచ్చాయి. 30 సంవత్సరాల క్రితం ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఇప్పటికీ చాలా గ్రోత్ వచ్చింది, చాలా రిజల్ట్ చూస్తున్నాం. 30 years క్రితం ఏపీ తెలంగాణలో ఐఐటి ఎవరికైనా వచ్చింది అంటే ఎవరికో ఒకరికో ఇద్దరికో వచ్చేది. మెడికల్ సీట్స్ వచ్చినాయి అంటే పెద్ద అబ్జర్వేషన్ ఎక్కువ మందికి ఉండేది కాదు. కానీ ఈరోజు చూస్తే చాలా సింగిల్ డిజిట్ ర్యాంక్స్ వస్తున్నాయి, చాలా ర్యాంక్స్ 100లోకి వస్తున్నాయి, చాలామంది ఐఐటియన్స్ అవుతున్నారు, చాలామంది మెడికోస్ అవుతున్నారు. కానీ ఇక్కడ ఉన్న పాయింట్ ఏంటంటే ఎంతమందిలో ఎంతమంది అవుతున్నారు. మన సక్సెస్ రేట్ ఎంత ఉంది ఇది చాలామందికి తెలియదు. చాలామంది పేరెంట్స్ ఆలోచించేది ఏంటంటే మా అబ్బాయో అమ్మాయో అయితే డాక్టర్ అవ్వాలి, లేకుంటే ఇంజనీరింగ్ అవ్వాలి, ఈ రెండు కాకుండా ఇంకా ఏమీ లేవు. ఎస్పెషల్లీ ఈ సినారియో మనకు తెలుగు స్టేట్స్లోనే ఎక్కువ ఉందండి. నార్త్ ఇండియాలో ఈ సినారియో ఎక్కువ ఏం లేదు, రెస్ట్ ఆఫ్ సౌత్ ఇండియా స్టేట్స్లో కూడా ఈ సినారియో ఎక్కువ లేదు. కానీ మన తెలుగు స్టేట్స్లో అయితే డాక్టరు లేకపోతే ఇంజనీరింగే. ఈ ప్రయాణంలో స్టూడెంట్ మీద ప్రెషరు 5th class నుంచే మొదలవుతుంది. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ గోల్ వాళ్ళ అబ్బాయిని ఒక డాక్టర్గానో ఇంజనీర్గానో చూడాలి. ఇప్పుడు మాట్లాడుకునే ప్రతి మాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండో మాట ఎక్కడా లేదు. ఈ రెండిట్లో ఏదో ఒకటి అవ్వాలి అంతే. 5th class నుంచి వాడి మీద మన ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడున్న ఎడ్యుకేషనల్ సిస్టమ్ కూడా ఎలా ఉందంటే 6th class నుంచి దే టార్గెటింగ్ ఐఐటి, జేఈఈ ఆర్ నీట్. దే డోంట్ బాదర్ అబౌట్ దే రిసీవింగ్ లెవెల్స్. అసలు వాడికి సొంతగా ఆలోచించుకునే టైంని కూడా మనం ఇవ్వట్లేదు. ఒక విద్యార్థికి వాడు సొంతగా ఏం ఆలోచించుకోవాలి, వాడు నేను ఏం చేయగలను, ఏమి చేయలేను, నా ఇంట్రెస్ట్ ఏంటి అని చెప్పే ఓపెనింగ్స్ పేరెంట్స్ ఇవ్వట్లేదు. వాడి బాధలు వినటానికి ఎవరు ఫ్యాకల్టీ మెంబర్స్ ఉండరు, అడ్మినిస్ట్రేటర్స్ ఉండరు. స్టూడెంట్ ఏ ప్రెషర్లో ఉన్నాడంటే నేను నా పేరెంట్స్ కళల్ని రీచ్ అవ్వగలనా అవలేనా అనే ఫీలింగ్తోనేమో స్టూడెంట్ ఉన్నాడు. ఇందాక జేడి లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు, స్టాఫ్ కూడా మంచి స్టాఫ్ కావాలి, మంచి స్టాఫ్ని తీసుకురండి అని. మన విద్యా వ్యవస్థలో ఉన్న స్టాఫ్ చాలామంది మంచివాళ్ళేనండి. ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది, స్టాఫ్ని వాడికి ఇష్టం వచ్చే విధంగా కూడా చెప్పించలేని పరిస్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు. ఎందుకంటే మేనేజ్మెంట్ లక్ష్యం ఒకటే ఎలా ఉందంటే, ఏ ఆశతో ఒక పేరెంట్ వాళ్ళ విద్యార్థిని కాలేజీలో చేర్పిస్తున్నారో ఆ ఆశని నెరవేర్చడం ఒక్కటే ఎయిమ్గా తీసుకుంటున్నారు. కానీ స్టూడెంట్ గురించి ఆలోచించరు, విద్యా వ్యవస్థ గురించి ఆలోచించట్లేదు, లేకుంటే ఆ స్టాఫ్ ఏ ఇష్టాయిష్టాలతో క్లాస్ చెప్తున్నారు అనేది కూడా ఆలోచించట్లేదు. పేరెంటు, మేనేజ్మెంటు, టీచరు వీళ్ళ ముగ్గురు గోల్ ఒక్కటే,
ఆ స్టూడెంట్కి బెస్ట్ ర్యాంక్తో బయటికి పంపించడం. ఇట్లాంటి విద్యా వ్యవస్థలో డెఫినెట్గా స్టూడెంట్ చాలా ప్రెషర్ ఫీల్ అవుతున్నాడు. దీనికి తోడు స్కూల్ లెవెల్లో వాళ్ళకి బేసిక్స్ ఏమీ ఉండట్లేదు. ప్రతి రేంజ్ స్టూడెంట్ వాడి క్లాస్ లెవెల్ ఏమనుకుంటున్నారంటే వీడికి అంతా తెలుసు, మనం ఇంతకన్నా హైయర్ లెవెల్లో చెప్దామని అనుకుంటున్నారు. అసలు బేసిక్ లెవెల్ టీచింగ్ ఎక్కడా లేదండి. ఒక 5% 6% ఉంది, కానీ ప్రస్తుతం తెలుగు స్టేట్స్లో బేసిక్ లెవెల్ టీచింగ్ ఎక్కడా లేదండి. 7th రాగానే వీడికి అంతా బాగా తెలుసు, మనం 8th నుంచి చెప్దాం అనుకుంటారు. 9th రాగానే వీడు ఇంటర్మీడియట్ తర్వాత బెస్ట్ సీట్ కావాలంటే ఇప్పుడే మనం వాడికి ఇంటర్మీడియట్ చెప్తే బాగుండు అనుకుంటారు. కనుక ఈ 8th 9th 10th ఎక్కడైతే స్టూడెంట్కి బేసిక్స్ స్ట్రాంగ్గా చెప్పాలో ఆ లేయర్ని మనం అసలు తీసేస్తున్నాం. ఆ లేయర్ని తీసేసి ఇంటర్మీడియట్ +1 +2 2 చెప్పేసి ప్రాక్టీస్ ఎక్కువగా చేపిస్తే డెఫినెట్గా మన స్టూడెంట్ రీచ్ అవుతాడు గోల్కి అనే ఫీలింగ్తో పేరెంట్ అదే ఆలోచిస్తున్నారు, కాలేజీ విద్యా వ్యవస్థ కూడా అలాగే ఆలోచిస్తుంది. దిస్ ఈస్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఎస్పెషల్లీ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. దీని నుంచి బయటపడటానికి మేము ఒక కొత్త సంకల్పంతో మా టీం ధనిక్ భారత్ మీ ముందుకు వస్తుంది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాన్సెప్ట్ని స్ట్రెంగ్తన్ చేయటం, బేసిక్స్ బాగా నేర్పించటం. ఒక విద్యా వ్యవస్థ స్ట్రాంగ్గా ఉండాలంటే వాడికి బేసిక్స్ ఉండాలి. వాడి తర్వాత నీట్ వస్తుందో లేకుంటే ఇంజనీరింగ్ వస్తుందో ఐఐటి వస్తుందో తర్వాత విషయం. కానీ కాన్సెప్చువల్ అప్రోచ్ కనుక ఉంటే ఇంటర్మీడియట్ +1 +1 తర్వాత +2 తర్వాత వాడు సక్సెస్ అవ్వకపోయినా వాడి జీవితంలో ఏదో ఒక రోజైతే సక్సెస్ గ్యారంటీగా అవుతాడు. ఎందుకంటే నేను ఇది చాలా పిన్ పాయింటెడ్గా ఎందుకు చెప్తున్నానంటే ఈరోజున్న విద్యా వ్యవస్థలో నాకు తెలిసిన సక్సెస్ రేట్ ఓన్లీ 5 to 6%. అంటే 2 లక్షల మంది చదువుతున్నారు ఏపీ తెలంగాణలో, దీంట్లో ఓన్లీ 5% మాత్రమే సక్సెస్ అవుతున్నారు. మిగతా 95% ఏ దశ లేకుండా ఏం చేస్తున్నారో తెలియకుండా ఎక్కడో చోట ఇంజనీరింగ్ చదువుతున్నారు, ఎక్కడో చోట డిగ్రీ చదువుతున్నారు. వాళ్ళకి ఒక ఎయిమ్ అంటూ ఉండదు. ఎందుకంటే దే ఫెయిల్ టు రీచ్ దేర్ గోల్. ఆ గోల్ రీచ్ అవ్వడంలో ఫెయిల్ అయ్యారు. వాళ్ళకి ఆ 2 తప్పితే ఇంకేమీ తెలీదు. ఎందుకంటే వాళ్ళకి ఆ కాలేజీలో ఎవరు ఈ గోల్ ఈ 2 కాదు ఇంకా చాలా ఉంది ప్రపంచం అని ఎవరూ చెప్పలేదు. దీనివల్ల ఏమవుతుందంటే గోలు రీచ్ అయిన వాడేమో ఒక రకమైన ప్రెషర్లో ఫీల్ అవుతున్నాడు, గోలు రీచ్ అయిన వాడేమో ఒక దిశానిర్దేశం అనేది ఏమీ లేకుండా సఫర్ అవుతున్నాడు. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకున్నాం మేము. మా ఉద్దేశం ఏంటంటే ఓన్లీ సింగిల్ డిజిట్ ర్యాంక్స్ మెడిసిన్లో తెప్పించడం, లేకుంటే సింగిల్ డిజిట్ ర్యాంక్స్ ఐఐటీలో జేఈఈ మెయిన్స్లో తెప్పించడం మాత్రమే కాదు. వర్క్ చేస్తే ఎవరికైనా వస్తుంది. ఆ 1% 2% పిల్లలు ఎప్పుడైనా ఆ రేంజ్లో ఉంటారు. వాట్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ 95% ఆఫ్ ది స్టూడెంట్స్? కనుక మా ధనిక్ భారత్ విద్యా సంస్థల ముఖ్య ఉద్దేశం, ఈరోజు మేము కాలేజీ సెక్టార్లోకి వచ్చాం, కానీ వితిన్ 2 yearsలో ఇప్పుడు మన పెద్దలు చెప్పినట్టు స్కూలింగ్ సెక్టార్లో బేసిక్స్ చాలా వీక్గా ఉన్నాయి. ఆ స్కూలింగ్ సెక్టార్లో బేసిక్స్ స్ట్రాంగ్ చేయగలిగితేనే ఇంటర్మీడియట్ సెక్టార్లో ఉంటాయి అనే ఉద్దేశం ఉంది. కనుక ఆలోచిస్తాం, స్కూల్స్కి వెళ్ళి అక్కడున్న టీచర్స్ని కూడా మోటివేట్ చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే మేము అనుకున్నది ఏంటంటే, ఇంకోటి అన్నారు ఇందాక జేపీ గారు, టీచింగ్ ఫ్యాకల్టీలో కొంత పొటెన్షియల్ ఉండాలి, వాళ్ళ స్ట్రాంగ్గా టీచింగ్ ఉంటేనే అని. We're planning for motivation classes for teachers. We're planning for orientation classes for teachers.
అండ్ ఎవరో బయట వాళ్ళు వచ్చి మన పిల్లలకి కౌన్సిల్ ఇవ్వడం కన్నా బయట వాళ్ళతో మన టీచర్స్కి కనుక కౌన్సిలింగ్ ఇప్పించగలిగితే, ప్రతి టీచర్ని కనుక ఒక కౌన్సిలర్గా చేయగలిగితే డెఫినెట్గా ఇది విద్యా వ్యవస్థకి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఉన్నాం. కనుక మా విజన్ ఏంటంటే కమింగ్ 5 to 6 yearsలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ 2 సంవత్సరాలు విద్యార్థులను కనుక ఒక ప్రాపర్ వేలో కనుక మౌల్డ్ చేసి బయటికి పంపిస్తే నెక్స్ట్ 4 yearsలో చాలామంది ఇంజనీర్స్గా తయారవుతారు, నెక్స్ట్ 6 years 10 yearsలో చాలామంది డాక్టర్స్గా తయారవుతారు. ఒక విద్యా విధానము, ఒక విద్యా విలువలతో కూడిన విద్యను కనుక మేము ఇచ్చి పంపించగలిగితే మేము రీచ్ అవ్వాలనుకున్న గోల్, ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ గోయింగ్ టు బి ట్రాన్స్ఫర్ ఫ్రమ్ డెవలపింగ్ కంట్రీ టు డెవలప్డ్ కంట్రీ అనేది ఈ మా దగ్గర వచ్చే ఫస్ట్ సెకండ్ బ్యాచెస్ నుంచి మొదటి స్టెప్ పడుతుందనే ఆలోచనతో మేము ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థల్ని ప్రారంభించాం. మా విజన్ ఒకటే, ద రైట్ ఎడ్యుకేషన్ ఫర్ ఎవ్రీ చైల్డ్, the proper education for every child, the education with values. ఇంకొక పాయింట్ ఉందండి ఇక్కడ, చదువు రానివాడు సొసైటీకి చాలా భారం, చదువు వచ్చి విలువలు లేనివాడు జాతికే భారం. వాడికన్నా చదువు రానివాడే బెటరు. కనుక ఇప్పుడు సొసైటీలో చాలామంది ఉన్నారు, ఎలా ఉన్నారంటే బాగా చదువుకొని విలువలు లేకుండా జాతికే భారంగా చాలామంది ఉన్నారు. మా విద్యా విధానం అలా కాకుండా విలువలతో కూడిన విద్యను అందిస్తామని మా టీమ్ మెంబర్స్ అందరి తరపున చాలా బలంగా పేరెంట్ కమ్యూనిటీకి, స్టూడెంట్ కమ్యూనిటీకి ఒక మాట ఇస్తున్నాం. ఇది భారతదేశ చరిత్ర మార్చడానికి మేము వేస్తున్న తొలి అడుగు. జై హింద్, జై ధనిక్ భారత్. Thank you, sir. Thank you very much. Dhanik Bharat Educational Institution.